ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్లోకి మెగా బ్రదర్ నాగబాబు, జనసేన తరపున మంత్రివర్గంలోకి నాగబాబు. చంద్రబాబు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకొస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం జనసేన ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాగబాబు త్వరలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఏపీ అసెంబ్లీ స్థానాలను అనుసరించి 25 మంది మంత్రులు అవ్వాల్సి ఉండగా ప్రస్తుతం 24 మంది మంత్రులు ఉన్నారు. మంత్రివర్గాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో భాగంగా ఆ మిగిలిన స్థానాన్ని జనసేనకు కేటాయించింది కూటమి ప్రభుత్వం. అలా ఏపీ క్యాబినెట్లోకి నాగబాబు రానున్నారు. ఇది ఇలా ఉండగా నిజానికి నాగబాబు జనసేనలో ఎన్నికల ముందు నుంచి అత్యంత కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి జనసేన శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో సోదరుడు పవన్ కళ్యాణ్ ప్రచార బాధ్యతలను తాను భుజాలపై వేసుకున్నారు. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత నాగబాబుకు ఎవరూ ఊహించని పదవి దక్కుతుందని అంతా అనుకున్నారు. అందరూ అనుకున్నట్లుగానే మొదటిగా టీడీపీ చైర్మన్ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆ పదవి బీఆర్ నాయుడుకి అప్పగించారు. ఆ తర్వాత ఏపీ నుండి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పిస్తారని ప్రచారం నడిచింది. అదే పని మీద పవన్ ఢిల్లీలో పర్యటించారని, అక్కడ బీజేపీ పెద్దల నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అనుకున్నదంతా తలకిందులైంది. 3 రాజ్యసభ స్థానాలుండగా అందులో టీడీపీకి 2, బీజేపీకి 1 చొప్పున వెళ్లాయి. దీంతో రాజ్యసభ అవకాశం కూడా పోయింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే చంద్రబాబు కేబినెట్ లో జనసేన నుంచి 3 మంత్రులు ఉన్నారు. అందులో పవన్ కళ్యాణ్ ఒకరు కాగా మరో 2 నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఉన్నారు. ఇక త్వరలో నాగబాబు కేబినెట్ లోకి చేరితే జనసేన నుంచి మంత్రుల సంఖ్య 4కి చేరుతుంది.